తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘ ఆధ్వర్యంలో రూపొందించిన 2018 నూతన సంవత్సర క్యాలెండర్ను ఆదివారం స్థానిక జానకి చెస్ట్ హాస్పిటల్లో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు ఉపాధ్యాయులు ఎంతో పాటుపడుతున్నారని, సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో ప్రధానమని, రాష్ట్ర ఏర్పాటు ఉద్యమానికి ప్రధాన పాత్ర పోషించింది ఉపాధ్యాయులనని అన్నారు. ఉపాధ్యాయులకు ఎమ్మెల్యే జీవన్ రెడ్డిగా తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందజేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తాపస్ సంఘ నాయకులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. తాటిపర్తి జీవన్ రెడ్డి గారు బాధ్యతల మీద ప్రతి సంవత్సరం కూడా క్యాలెండర్ ఆవిష్కరణ చేస్తున్నాం. ఇప్పుడు కూడా మొట్టమొదటిగా ఈ చేతుల మీదుగా మన క్యాలెండర్ ఆవిష్కరణ జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో రాజరావు గారు ఈ స్పాన్సర్స్ అంటే దీనికి మనకు పూర్తి ఆర్థికమైనటువంటి చేతనిచ్చి మన క్యాలెండర్ మరి రూపొందించడానికి ఇచ్చినటువంటి వారి దాత, అదేవిధంగా రామ్మోహన్ రావు గారు, అదేవిధంగా గడ్డ మైపారెడ్డి గారు, రాష్ట్ర బాధ్యులైనటువంటి మరి బొనగిరి దేవయ్య గారు, మరి రాజేంద్ర ప్రసాద్ గారు. సమస్యలు అనేటువంటి చెప్పుకుంటూ పోతే ఇవాళ ఉపాధ్యాయుల యొక్క సమస్యలు అనేటువంటి చాలా ఉన్నాయి. ఈ ఏకీకృత సర్వీస్ రూల్సే కానీ, మరి మిగతా ఉన్నటువంటి సిపిఎస్ విధానమే కానీ, భాషా పండితుల యొక్క పదోన్నతులు కానీ, బదిలీలు పదోన్నతులు లేకుండా చాలా రోజులుగా ఉన్నటువంటి యొక్క సమస్యలు అనేటువంటి చాలా ఉండడం వల్ల మరి వాటిని మరి అసెంబ్లీలో వారు తప్పకుండా వారికి లేవనెత్తారన్నటువంటి ఆకాంక్ష అనేటువంటిది ఉన్నది. కాబట్టి తప్పకుండా మీరు ఎందుకంటే విద్యాభిమానులు, విద్యకు చాలా మంచి అవకాశాన్ని ఇచ్చి మరి నిధుల పట్ల కానీ, మౌలిక సదుపాయాల పట్ల కానీ మాకు ఎల్లవేళ సహకారం అందిస్తున్నారు. ఈ జిల్లా లోపల మొట్టమొదటి అంటే తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘము అత్యధిక మెజార్టీగా ఉన్నటువంటి యొక్క మరి ఈ సంఘం అనేటువంటిది మేముంటాం, మాకు మీరు ఉండాలన్నటువంటి ఆకాంక్షిస్తూ మరి పెద్దలు గౌరవనీయులు వచ్చినటువంటి వారి లోపల శాంక్షన్ చేయించినటువంటి ఎప్పటికప్పుడు జిల్లాలో కానివ్వండి రాష్ట్ర స్థాయి సమస్య అయిన ఉపాధ్యాయుల సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మరి ప్రభుత్వం పరిపాలన ఉన్నప్పుడు, పార్టీ పరిపాలన ఉన్నప్పుడు ఎన్నో జటిలమైనటువంటి సమస్యలు తీర్చి మనకి ఎప్పుడు అందరూ చైర్మన్గా ఉన్నప్పుడు విద్యా వ్యవస్థకు అనేక రకాలుగా సహాయ సహకారాలు ఇచ్చినటువంటి మాజీ మున్సిపల్ చైర్మన్ గిరినాభూషణ గారు, అదేవిధంగా మేము కోరగానే వెంటనే స్పందించి జగిత్యాల జిల్లాలో అన్ని సంఘాల కంటే ముందుగా క్యాలెండర్ ఆవిష్కరణ చేసుకోవడానికి ముద్రణకు సహకరించినటువంటి ఆర్థిక సాయం చేసిన యావత్ భారతదేశంలో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం వివిధ పేర్లతో ఏబిఆర్ఎస్ అనుబంధంగా ఉండి నవభారత నిర్మాణం కోసం పాటుపడుతుందని చెప్పేసి తెలియజేసుకుంటూ, అదేవిధంగా జగిత్యాల జిల్లాలో కూడా అత్యధిక సంఖ్య సభ్యత్వం కలిగి ఈరోజు సమస్య సాధనలో ముందుండి ఒక ఉపాధ్యాయుల సమస్యలే కాకుండా ఒక కుటుంబ సభ్యులుగా ఉండి వారి యొక్క వ్యక్తిగతమైనటువంటి సమస్యలు కూడా సాల్వ్ చేయడానికి ఒక కుటుంబ సభ్యుల వలె జగిత్యాల జిల్లాలో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం పనిచేస్తుంది. మరి గతంలో జగిత్యాల జిల్లా ఏ విధంగానైతే ఎస్ఎస్సిలో రాష్ట్రంలో ముందంజలో ఉందో భవిష్యత్తులో కూడా మా తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘంలో పనిచేసే ప్రతి పాఠశాల ద్వారా, ప్రతి సబ్జెక్టు ద్వారా మరి భవిష్యత్తులో కూడా వచ్చే సంవత్సరం కూడా ఎస్ఎస్సిలో రాష్ట్రంలో ముందంజలు ఉండడానికి తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘ సభ్యులు ప్రయత్నం చేస్తారని చెప్పి తెలియజేసుకుంటూ, మరి మాకు ఈ క్యాలెండర్ ఆవిష్కరణకు సహకరించినటువంటి డాక్టర్ ధీరజ్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఈ కార్యక్రమ విజయానికి వచ్చేసినటువంటి ప్రతి తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘ తపస్ సభ్యునికి, అతిథులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ సమాజం కోసం విద్యా వ్యవస్థ రక్షింపబడాలంటే ముందుగా చెప్పినట్టుగా ఉపాధ్యాయ సమస్యల కోసం అడగకూడదు. అడగనటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘ ఇంకా మనం కోరుకుంటూ డిమాండ్ చేస్తూ మరి కార్యక్రమానికి వచ్చేసినటువంటి వీళ్ళ కార్యకర్తలందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ మరి సంఘం పిలుపునిచ్చినంత ఎప్పుడైతే అవసరమైతే కార్యక్రమాలకు ముందుండాలని, ఉద్యమాలకు కూడా ముందుండాలని మరి రాష్ట్ర శాఖ వైపు నుంచి విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో మీరు ఎంతో కీలక పాత్ర వహించి మరి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే ఇప్పుడు కూడా మీ సమస్యలు ఉన్నాయని చెప్పడం నిజంగా బాధాకరం. మరి తెలంగాణ వస్తే మనకి ఏమో బాగా అందరూ అభివృద్ధి పడుతుందని అనుకుంటే ఇలా ప్రతి ఒక్కరు కూడా రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేసే దానిపైకి పరిస్థితి వచ్చింది. ఎవరైనా కానీ ధర్నాలు చేయకుంటే ఏ సమస్య పరిష్కారం జరుగుతలేదు. మరి ఇప్పటికైనా ప్రభుత్వం వాటి మీద శ్రద్ధ పెట్టాలి. మరి
జగిత్యాల ప్రాంతంలో జీవన్ రెడ్డి గారు ప్రభుత్వ పాఠశాల మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టడంలో సందేహం లేదు. గాంధీనగర్ ప్రాంతంలో అప్పుడు అక్కడ చంద్రవాసం చేసి జరిగింది. మరి గతంలో మున్సిపల్ చైర్మన్ గారు ఉన్నప్పుడు కాజీపూర్ స్కూల్ మున్సిపల్ జనరల్ నుండి ఆ బిల్డింగ్ కొనుగోలు చేసి నిర్మాణం చేయించడం జరిగింది. అలాగే విజయనగరం ప్రాంతంలో ఒక స్కూల్కి ల్యాండ్ కొనియడం జరిగింది. ఎప్పుడు ఎల్లవేళలా ప్రభుత్వ పాఠశాలకు ఎమ్మెల్యే గారు నిరంతరం వచ్చేస్తూ మేము చేరుకున్నప్పుడు మాకు సలహాలు ఇస్తూ మమ్మల్ని ముందు నడిపి మరి ప్రాంత అభివృద్ధికి రైతులు కృషి చేశారు. మరి అభినందనం. మరి ఇటువంటి కార్యక్రమాలు ఇంకెన్నో ముందు జరుపుకొని మనందరూ కూడా శుభ సంతోషాలు ఉండాలని చెప్పి మరి ఇందులో పాల్గొనే అవకాశం కల్పించిన మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి భవిష్యత్తులో మన సమస్యలన్నిటి కూడా ప్రభుత్వం ద్వారా మనం తీర్చడానికి ప్రయత్నం చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాం. ఇప్పుడు అందరికీ నమస్కారం. టీచర్స్ దీన్ని సక్సెస్ చేయడానికి వచ్చినటువంటి మన గౌరవ ఎమ్మెల్యే గారికి థ్యాంక్ యూ. అండ్ ఏదైనా ఎనీ డాక్టర్ ఆర్ హాస్పిటల్ ఏది కట్టాలన్నా ముందు ఫస్ట్ టీచర్ ఈజ్ ద మెయిన్ పర్సన్. సో వాళ్ళు హ్యాపీగా ఉంటేనే ఏదైనా చేయగలరు. సో ఐ రిక్వెస్ట్ Sri Jeevan Reddy sir to kindly give your voice in assembly to please their wishes and all these things. And thank you for giving this opportunity. వాస్తవంగా సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర ప్రధానమైందని చెప్పాలి తప్పదని చెప్పండి. తెలంగాణ ప్రాంత నిర్మాణానికి సంబంధించి, తెలంగాణ ప్రాంత అభివృద్ధికి సంబంధించి, మానవ వనరుల పురోభివృద్ధికి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటే పరిష్కార మార్గమని భావనతో ఇలా రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించింది మన ఉపాధ్యాయ సోదరులని చెప్పని చెప్పక తప్పదని చెప్పండి. మరి అటువంటి ఒక ఉపాధ్యాయ సోదరులు ఈరోజు భవిష్యత్తు ప్రణాళికకి సంబంధించి క్యాలెండర్ అంటే మన భవిష్యత్తు ప్రణాళికను రూపొందించుకునే విధంగా రాబోయే సంవత్సర కాలం మన ఉపాధ్యాయ సోదరులు ఈ రాష్ట్రానికి, రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించి ప్రణాళికను ఆవిష్కరించే విధంగా ఈ క్యాలెండర్ ముద్రణ ఈరోజు దాన్ని ఆవిష్కరిస్తుందని చెప్పని నేను భావిస్తున్నాను. ఉపాధ్యాయుల సమస్యలు అంటే ఇప్పుడు చూడన్నట్టు అది కేవలం ఉపాధ్యాయులకే పరిమితమైనవిగా భావించడం కాదు. అంటే సమాజ నిర్మాణానికి సంబంధించిన చెప్పండి. ఇవాళ విద్యా విధానం అనేది ఇవాళ ఈ తెలంగాణ మానవ వనరుల సృష్టికి మూలమైంది విద్యా విధానం అని చెప్పండి. వాస్తవంగా తెలంగాణ రాష్ట్రాన్ని మనం ఏర్పాటు చేసుకోగలిగితే ధనిక పేద అనే తారతమ్యం లేకుండా అందరికీ సమానమైనటువంటి ఒక విద్యా అవకాశాలు కల్పించే విధంగా మరి ప్రపంచీకరణలో భాగంగా ఈ పోటీ ప్రపంచంలో నిలదొక్కుకోవడానికి కొరకు మాతృభాష వాడకకు మనకి ఎంత ఆవశ్యకతనో ఉపాధికి సంబంధించి ఆంగ్ల మాధ్యమం కూడా అంతే ప్రధానమని చెప్పని చెప్పక తప్పదని చెప్పండి. ధీరజరావు గారు నూతనంగా ఏర్పడ్డ మన జగిత్యాల జిల్లా కేంద్రంలో ప్రత్యేకించి శ్వాసకోశ వ్యాధులకు సంబంధించి ఇప్పుడు లేదు. ఇది ఫస్ట్ డాక్టర్ అయింది. స్పెషలైజేషన్ అంటుండే అంటే ఇప్పుడు ఇది శారీరకంగానే కాకుండా ఈ కాలుష్యంతో శ్వాసకోశ వ్యాధులు బాగా పెరిగిపోతున్నాయి కాలుష్యంతో. కాబట్టి మరి ధీరజరావు గారు ఏదైతుందో ఒక వృత్తిపరంగా ఈ సమాజ సేవలో ఏదైతుందో మీరు ఈ ప్రాంతానికి మీ సేవలు విస్తరింప చేయాలని చెప్పని నేను కోరుకుంటూ వాళ్ళ ఉపాధ్యాయులు మీరు అందిస్తున్నటువంటి ఒక ఈ సహకారం సమాజ సేవకు మరి అందిస్తున్నట్టుగా భావించాలని చెప్పని పేర్కొంటూ నేను సెలవు తీసుకుంటున్నాను.
ఒక్కసారి అందరు ఇట్లా పోతున్నారు కొంచెం ఒక్కసారి ఉండదు అందరూ బ్రేక్ఫాస్ట్ చేసేవాళ్ళు దయచేసి ప్రోగ్రాం అయిపోయింది అనుకుని ఎవరు వెళ్ళదు.